గెలిస్తే టీడీపీలోకి వస్తానని స్పష్టం చేశారు దాడి వీరభద్రరావు. పుట్టపర్తిలో సాయినాథుని దర్శించుకున్న ఆయన 30 ఏళ్లు టీడీపీకి సేవ చేశారని, అధినేత ఆహ్వానిస్తే మళ్లీ పార్టీలో చేరేందుకు తనకు అభ్యంతరం లేదని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు వస్తున్న చంద్రబాబును దాడి వీరభద్రరావు కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన దాడి ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. 6 నెలల్లో కొన్ని గ్రహ పరిస్థితుల వల్ల పార్టీకి దూరం అవడం జరిగింది. ఎవరు కూడా గ్రహ పరిస్థితులకు అతీతులు కారన్నది దానికి నేను ఒక ఉదాహరణ. అయితే అందుకని ఈ మధ్య నేను మౌనంగా ఉన్నాను, అన్ని పార్టీలకు దూరంగా ఉన్నాను. అని వేళ బాబా గారి నా జన్మదిన సందర్భంగా బాబా గారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. నిజానికి బాబా గారే నేను ఒక భయం రామారావు గారు చనిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటాను, నాకు అనుమతి ఇవ్వండి అని అక్కడ బాబా గారి దగ్గరికి వచ్చి నేను అనుమతి అడిగితే బాబా గారు నిరాకరించి మీరు రాజకీయాల్లో కొనసాగవలసింది అని చెప్పి చెప్పడం జరిగింది. బాబా గారి సన్నిధిలో తిరిగి ఏ పార్టీ అయితే గత 6 నెలలుగా దూరం అయ్యానో మరి తెలుగుదేశం పార్టీలోకి చేరాలన్నటువంటిది నా తాలూకు అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, కేడర్ తాలూకు అభిప్రాయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా స్నేహితుల తాలూకు అభిప్రాయం కూడా అదే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పార్టీలో పనిచేయడానికి, పార్టీ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.